హైదరాబాద్ లో హలో నిరుద్యోగి చలో గాంధీ భవన్ పేరిట ఏఈ అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఏఈ పరీక్షా ఫలితాలను ప్రకటించి పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక గతంలో పేపర్ లీకేజ్ కారణంగా తాము ఇబ్బందులు పడ్డామని వాపోతున్నారు. ఆ తర్వాత కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేశారని ఆరోపించారు. ఎగ్జామ్స్ రాసి 6 నెలలు గడుస్తున్న టీఎస్పీఎస్సీ అధికారులు ఫలితాలు ప్రకటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చేందుకు శాంతియుతంగా చలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ఎందుకు ఇంత హక్కుతో అడుగుతున్నామంటే ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు కాబట్టి మేము అన్నింటిలో నష్టపోయినాం సార్. నోటిఫికేషన్ ఇవ్వాలని మేమే కొట్లాడినాం, లీకేజ్ అవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టాలని మేమే కొట్లాడినాం, రిజల్ట్లు ఇవ్వాలని మేమే కొట్లాడినాం. ఇంకా కోర్టు కేసులు ఉంటే కోర్టు చుట్టూ కుక్కలు తిరిగాం సార్. మేము ఇంత చేస్తుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేది మా క్వశ్చన్. సరే అంత అయిపోయింది, ఇండియన్స్ కూడా వచ్చేసినాయి. తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చేసి ఎలక్షన్ కోడ్ ముందే మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ల వల్ల 2 నెలలు మేము ఇంట్లోనే కూర్చున్నాం సార్. సరే టీఎస్పీఎస్సీ జనవరిలో ఫామ్ అయింది, ఇమీడియట్గా మాకు సంబంధించిన ప్రాసెస్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం.